థాయిలాండ్ కంబోడియా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు మొత్తం మీద బ్రేక్ పడింది. యుద్ధంపై థాయిలాండ్ కంబోడియా ఒక కీలక నిర్ణయానికి వచ్చాయి. అన్కండిషనల్ సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాయి ఇరు దేశాలు. మలేషియా వేదికగా కుదిరినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం తెలుస్తోంది. ఇరు దేశాలను మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఒప్పించాడంటూ సమాచారం. థాయ్ నుంచి తాత్కాలిక ప్రధాని కుమామ్, కంబోడియా నుంచి ప్రధాని హ్యున్ మానెట్ హాజరయ్యారు ఈ మీటింగ్కి. ఈరోజు అర్ధరాత్రి నుంచి నిన్న జరిగినటువంటి మీటింగ్స్ కారణంగా అర్ధరాత్రి నుంచి అమల్లోకి సీజ్ ఫైర్ రానున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల క్రితం యుద్ధం ముగించాలంటూ ట్రంప్ కోరిన విషయాన్ని కూడా మనం చూసాం. ట్రంప్ అభ్యర్థనను పట్టించుకోలేదు. ఓవైపు థాయిలాండ్ కానీ మరోవైపు కంబోడియా కానీ. మాది యుద్ధం కాదు, అస్తిత్వ పోరాటం అంటూ ఇరు దేశాలు చెప్పాయి. సరిహద్దుల్లోని పురాతన శివాలయం కోసం ఇరు దేశాల గొడవని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మొత్తం మీద థాయిలాండ్, కంబోడియా ఇరు దేశాలు కూడా శాంతి ఒప్పందానికి రావడం ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయడం, ఇరు దేశాలు శాంతికి ముందుకు రావాలి, చర్చలకు ముందుకు రావాలి అన్నప్పుడు మేమేమి ఒకరి మీద ఒకరు పగలతో యుద్ధాలు చేసుకోవడం లేదు, ఒకరినొకరు ధ్వంసం చేసుకోవడం మా ఉద్దేశం కాదు. కేవలం మా చారిత్రకంగా మాకు దక్కాల్సిన వాటి గురించే మేము పోరాడుతున్నాం అంటూ వారు చెప్పినటువంటి సమాధానం మనం చూసాం. తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నామంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో మరొకసారి ట్రంప్ శాంతి దూతగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. తనను తాను శాంతి దూతగా చూపించుకునే ప్రయత్నాన్ని మనం చూసాం. ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు పరిస్థితి ఒక్కసారి అక్కడ ఎలా ఉంది, ఎంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇలాంటి ఒక శాంతి ఒప్పందం కుదిరిందో మనం చూద్దాం. ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్కి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. జస్ట్ స్పోక్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కంబోడియా relative to stopping the war with Thailand. I am calling the acting Prime Minister of Thailand right now to likewise request a ceasefire and end to the war అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఇక సీజ్ ఫైర్కి రండి, ఇద్దరు వార్ని ఎండ్ చేయండి అంటూ, విచ్ ఇస్ కరెంట్లీ ద ర్యాగింగ్ we happen to be by considering and coincidence currently declining the trade with the both countries. సహజంగా ఇదే మాట చెప్తున్నాడు ట్రంప్. ఎక్కడికి వెళ్ళినా సరే ఇరు దేశాలతో మీరు కనుక యుద్ధం ఆపకపోతే మేము మీతో ట్రేడ్ మానేస్తాం, అంటే వ్యాపారాన్ని మానేస్తాం అంటూ ట్రంప్ ఇక్కడ కూడా ఒక ఆయుధం, తనకు ఏదైతే ఒక గొప్ప ఆయుధం అని చెప్పుకుంటున్నాడో దాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. ఇరు దేశాలను ఈ ట్రేడ్ అనేటువంటి ఒక ఆయుధాన్ని చూసి నేను చెప్పానంటున్నారు. అండ్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్, సో ద కాల్ విత్ ద Thailand is being made momentarily. Call with the Cambodia has ended, but expected to call back regarding war stopping and ceasefire based on what Thailand has to say. And ఈ రెండు దేశాలకి కాల్ చేశాను, నేను మాట్లాడాను, శాంతి ఒప్పందాన్ని నేను కుదురుస్తున్నాను, సీజ్ ఫైర్కి ఒప్పిస్తున్నాను, యుద్ధాన్ని ఆపేయమంటున్నాను, ఇక ట్రేడే ఇక్కడ పెద్ద ఆయుధంగా ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నానని చెప్తున్నారు. అంటే ఇరు దేశాలతో నేను వ్యాపారం చేయడం మానేస్తాను అంటూ అమెరికా చెప్తుంది. ఇరు దేశాలు దానికి భయపడిపోయి, అమ్మో అమెరికాతో ఇక మన ట్రేడ్ కుదరకపోతే ఎలా అని ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపడానికి సంసిద్ధులు అవుతున్నారు అంటూ చెప్పాడు. కానీ ట్రంప్ చెప్పిన తర్వాత కూడా యుద్ధం కొనసాగింది. ప్రతి చోట ట్రంప్ చేస్తున్న పని ఇదే. ఎందుకు చేస్తున్నాడు అనేది ఒకటైతే, ఏం చేస్తున్నాడు అనేది మరొకటి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా సరే నేనున్నాను అంటూ వెళ్ళడం, యుద్ధం ఆపండి అని చెప్పడం, నవ్వుల పాలు కావడం, అంతకు మించి ఇంకేమైనా ఉందా? ముఖ్యంగా మనం చూసాం రష్యా విషయంలో, అటు రష్యాని ఏదో హడావుడిగా వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి పెద్ద హంగామా చేశాడు. చివరికి జరిగింది ఏముంది? ఏమీ జరగల, అది అయిపోయింది. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధంలోనూ చూసాం పరిస్థితి ఎలా ఉందో. ఇండియా పాకిస్తాన్కి నేనే సంధి కుదిర్చాను, నేను శాంతి దూతను అని చెప్పుకునే ప్రయత్నం ఆయన చేశాడు. మరోవైపు పాకిస్తాన్ లొంగిపోయింది. పాకిస్తాన్కు దిక్కులేక, పాకిస్తాన్ చేతగాక, యుద్ధం చేయలేక కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్. ట్రంప్ శాంతి కుదిర్చడానికి ఏముంది ఇక్కడ? ట్రంప్ శాంతి కుదిర్చడానికి ఏముంది? భారతదేశాన్ని ఒప్పించే అవసరం ఏముంది? పాకిస్తాన్ యుద్ధం చేయలేకపోయింది. ఇక ఆ తర్వాత మనం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.
ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసాం. ఏం చేశాడు ట్రంప్ వెళ్ళి, నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను, ఆపేశారు అని చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకున్నారు, యుద్ధం జరిగింది. ఏం చేశాడు, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ ఇరు దేశాలు చేసినటువంటి ఈ పనితో, చాలా అప్సెట్ అయ్యానని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు థాయిలాండ్ విషయంలో కూడా అంతే చూస్తున్నాం, థాయిలాండ్ కంబోడియా విషయంలో కూడా అదే చూస్తున్నాం. ఏం చేయగలిగాడు, ప్రతి చోట వెళ్ళడం, నేను శాంతి దూతను అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప ఇంకేమైనా ఉందా? ప్రతి చోట వెళ్ళడం, నవ్వులు పాలవడం తప్ప ఇంకేమైనా జరిగిందా? ఒరిగింది ఏమైనా ఉందా? అమెరికాకి ఏమైనా ఒరుగుతుందా వీటి వల్ల? ప్రతి చోట నేను ట్రేడ్ చేయడం మానేస్తానని ట్రేడ్ విషయంతో ఆల్రెడీ భయపెట్టేశాడు ప్రపంచ దేశాలని. అనవసరంగా ట్యాక్సులు పెంచేసి ఇష్టం వచ్చినట్లుగా ట్యాక్సులు వసూలు చేస్తానని చెప్పి భయపెట్టి నానా గందరగోళం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్న బ్రిక్స్ దేశాలు ఏదో సదస్సు పెట్టుకుంటే బ్రిక్స్ దేశాలు మా మీద కుట్ర బన్నుతున్నాయి, డాలర్ని వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మాట్లాడాడు. అనవసరంగా మాట్లాడి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి దేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్పితే ఇంకేముంది? దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందో కూడా మనం చూసాం కదా. బ్రెజిల్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూసాం, మాకు రాజులు ఎవరు అవసరం లేదు, నీ డాలర్ ఏమో అవసరం లేదు, అసలు సపరేట్గా ఇంకొక కరెన్సీని మనం ఆల్టర్నేట్ కరెన్సీ తయారు చేద్దామనే ఆలోచన చాలా దేశాల్లో మొదలైంది. ఎందుకు? డాలర్ చేస్తున్నటువంటి ఇలాంటి వికృత విన్యాసాలు అంతే ఏం లేదు. అమెరికా డాలర్ కానీ అమెరికా కానీ చేస్తున్నటువంటి అక్కడి ప్రభుత్వాలు ఆ నాయకులు చేస్తున్నటువంటి ఈ వికృత చర్యలే. మాట వినకపోతే ట్యాక్సులు పెంచేస్తారు, మాట వినకపోతే ఏదో ఒక రకంగా యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరిగేలా వాళ్లే చేస్తారు, ఆయుధాలు వాళ్లే అమ్ముకుంటారు, మళ్ళీ యుద్ధాలు మేమే ఆపామని చెప్తారు, ట్రేడ్ని మేము ఆయుధంగా వాడుకుంటున్నామని చెప్తారు. ట్రేడ్ అనే పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు ట్యాక్సులు వసూలు చేసి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సరే, ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మనం చూసాం. ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు కేవలం ప్రపంచ దేశాల ముందు చరిత్రలో ఇంత గొప్ప అధ్యక్షుడు ఇంకెవరూ లేరు అమెరికాకి, ప్రపంచ దేశాలకు ఆయన ఒక ఆదర్శంగా చెప్పుకోవాలి అనేదే ఆయన తపనగా కనిపిస్తోంది. నోబెల్ శాంతి బహుమతి సాధించి చరిత్రలో నిలిచిపోవాలి అనేది ఆయన తపనగా మారింది. కానీ ఏం జరుగుతుంది? నిజంగా దానికి తగ్గట్లు ఏమైనా జరుగుతుందా? సగం ప్రపంచ దేశాలను ఈ యుద్ధాల్లోకి నెట్టేది అమెరికా కాదా? వాళ్ళకి ఆయుధాలు అమ్మేది అమెరికా కాదా? తిరిగి ఏదో శాంతి నెలకొల్పుతామని చెప్పుకోవడం తప్పితే ఇంకేమైనా ఉందా? మొత్తం మీద ట్రంప్ మరొకసారి నవ్వుల పాలవడం తప్పితే ఏం లేదు. ఖచ్చితంగా అమెరికా ఇన్వాల్వ్ అయింది ఈ యుద్ధం ఆపడంలో. కేవలం అమెరికానే కాదు, చైనా కూడా ఇన్వాల్వ్ అయింది కదా. చైనా ఏమైనా చెప్పుకుంటుందా మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం, యుద్ధాన్ని మేమే ఆపాం, మేము శాంతి దూతలు అని చైనా చెప్పుకుంటుందా? లేదు. ఓ పక్క చైనా, మరో పక్క అమెరికా, ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. మీటింగ్లో పాల్గొని మాట్లాడి చర్చించి మొత్తానికి సీజ్ ఫైర్కి ఒప్పించారు. కానీ చైనా చెప్పుకోవడం లేదు, అమెరికా మాత్రం చెప్పుకుంటుంది. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ మనం చూద్దాం ఏం జరుగుతుంది. ఇంత ఉద్రిక్తతలు, ఒకరి మీద ఒకరు రాకెట్ లాంచర్స్తో దాడులు చేసుకునే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అమెరికా ఇన్వాల్వ్ అయ్యి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒక్కటే, మేమేమీ ఒకరి మీద ఒకరు కక్షలతో చేయడం లేదు, కేవలం మా అస్తిత్వం కోసం చేసుకుంటున్నాం అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మొదలైన సమస్య కాదు, బోర్డర్ సమస్య. థాయిలాండ్కి అలాగే కంబోడియాకి ఎప్పుడో ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ ఆక్రమించుకొని వెళ్ళిపోయిన తర్వాత సపరేట్ అయితే ఈ బోర్డర్ వివాదం అనేది అప్పటి నుంచి నడుస్తుంది, ఇప్పటి నుంచి నడుస్తున్న విషయం కాదు కదా. ఈ నేపథ్యంలోనే అక్కడ అడపాదడప కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఎవరిది ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఎవరిది అనే విషయం మీద పెద్ద చర్చ నడిచింది, చాలాసార్లు దానికి సంబంధించి గొడవలు జరిగాయి. కానీ ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు తలెత్తలేదు. కానీ ఒక్కసారిగా అక్కడ సైనికులు ఒక ల్యాండ్ మైన్ పేలింది. సైనికులు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ల్యాండ్ మైన్ పేలి అసలు పూర్తిగా ఉద్రిక్తతలకు దారి తీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలో థాయిలాండ్ F-16 ఈ స్ట్రైక్స్ చేయడం వరుసగా ఇదే మొదటగా ఇక్కడి నుంచే ఎస్కలేట్ అయింది. థాయ్ సోల్జర్స్ ఒక ల్యాండ్ మైన్ పేలుల్లో గాయపడ్డారు. కంబోడియా పెట్టినటువంటి ఒక ల్యాండ్ మైన్ ఆ బోర్డర్లో పెట్టింది, వాళ్ళ బోర్డర్ దాటి రాకూడదని. అక్కడ మొదటిగా దీనికి బీజం పడింది.
ఆ తర్వాత ఈ థాయిలాండ్ మళ్ళీ F-16 స్ట్రైక్స్ చేసింది కంబోడియా మీద. వెంటనే కంబోడియా పెట్టినటువంటి ల్యాండ్ మైన్ వల్ల వాళ్ళ సైనికులు గాయపడడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోవడం, ఇటు థాయిలాండ్ ఏమో F-16తో స్ట్రైక్స్ చేయడం, అటు కంబోడియానేమో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రాకెట్ లాంచర్స్తో వాళ్ళు దాడులు చేయడం, ఇలా ఒకదానికొకటి తోడయి యుద్ధం పెద్ద స్థాయిలో పెరిగింది. మొత్తం మీద అక్కడ ఏం జరిగింది, మధ్యలో ఒక టెంపుల్ ఉంది, ఒక శివుడి టెంపుల్ ఉంది, అక్కడ దాన్ని ఓవర్టేక్ చేసుకోవాలనేది మేజర్గా అక్కడ ప్లాన్ కనిపించింది ఆ రెండు దేశాలకు సంబంధించి. ఇంత వార్ జరుగుతున్నప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయింది, మరోవైపు చైనా ఇన్వాల్వ్ అయింది, ప్రపంచ దేశాలు కూడా ఎందుకు యుద్ధం ఎందుకు అని చెప్పి మాట్లాడాయి. భారతదేశం కూడా శాంతిని కోరుకుంది, అక్కడ ఉన్నటువంటి భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం, భారతీయులు అటు వెళ్ళొద్దని చెప్పడం, ఇవన్నీ మనం చూసాం. మొత్తం మీద సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, అన్కండిషనల్ సీజ్ ఫైర్ అంటూ చెప్పారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. Both Cambodia and Thailand reached a common understanding as follows. 1. An immediate and unconditional ceasefire with effect from 24 hours local time, midnight on 28th July 2025.